హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగుండాలి, మీరు అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నాం లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలు మళ్ళీ పెడతాను చూడండి. ఈరోజు వచ్చేసి మా ఊర్లో వాన పడింది ఫ్రెండ్స్, చాలా పెద్ద వాన పడింది. ఇప్పుడే ఆగింది. నేను బయటకు వచ్చి వీడియో తీస్తున్నాను, మీకు చూపిస్తాను చూడండి. ఈరోజు కర్రీ వచ్చేసి దొండకాయ కర్రీ చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి. శుభ్రంగా దొండకాయలను కడిగి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను చూడండి. ఇలాగ కట్ చేసుకొని కడిగి శుభ్రంగా ఒక దబల్లో నీళ్ళు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. చాలామంది మామూలుగా కర్రీని ఎలా చేస్తారంటే నూనెలో వేసుకొని కర్రీ చేస్తారు. నేను అలా చేయను ఫ్రెండ్స్, మామూలుగా నీళ్ళలో వేసుకొని ఉడకబెట్టుకొని అవి చల్లారాక బాగా గట్టిగా పిండుకొని కర్రీ చేస్తాను. మీకు ఎలాగైతే అలాగ చేసుకోండి. మేమైతే పల్లెటూరులో ఇలాగే చేస్తాము. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఇలాగ వేసుకొని స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసి ఇలాగ ఉడకబెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఎసురు పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్, అన్నం వండాలి. ఇంతకుముందే వాన తగ్గింది ఫ్రెండ్స్, అందుకే ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇలాగ అన్నం వంట చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, దొండకాయలు ఉడుకుతున్నాయి. కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. లోపే ఎసురు కాగిందో లేదో చూద్దాము. ఫ్రెండ్స్, అన్నం అయితే అయిపోయింది. అన్నం ఉంచుకుంటాను. మసూరా బియ్యం కాదు ఫ్రెండ్స్, మామూలుగా స్టోర్ బియ్యం మేము అవే తినేది. మాకు మసూరా బియ్యం పడవు. ఫ్రెండ్స్, అన్నం అయిపోయింది, రెడీ అయ్యింది అన్నం. చూడండి మీరేను. నెక్స్ట్ వచ్చేసి దొండకాయలు ఉడకబెట్టి చల్లార్చాను. ఇలాగ పొడి పొడిగా ఉండాలి కర్రీకి. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్ వెలిగించి దానిపై బాణలు పెట్టి నూనె పోసాను. కొంచెం ఆవాలు వేసుకుందాము. ఆవాలు వేగాయి. కొంచెం వచ్చి తెల్లగడ్డ ఉల్లిపాయలు కచ్చా పచ్చగా దంచుకొని వేసుకుంటున్నాను. చూడండి, ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్ కర్రీ, దొండకాయ కర్రీ చేస్తున్నాను. మీకు చూపిద్దాం వీడియో పెడుతున్నాను. తప్పకుండా లైక్ చేయండి.
వచ్చేసి మనం ముందుగా ప్రిపేర్ అయిన దొండకాయలో వేసుకుందాము. కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాము. చాలామంది శనగల పొడి కూడా వేసుకుంటారు, టేస్ట్ బాగుంటుంది దొండకాయ కర్రీకి. కొంచెం వచ్చేసి పసుపు వేసుకుంటున్నాను. తగినంత కారం వేసుకుంటున్నాం ఫ్రెండ్స్, చూడండి. ఇలాగా ప్రిపేర్ చేసుకోవాలి. దొండకాయ కర్రీ రెడీ అయింది. లాస్ట్లో కొంచెం చిక్కూరు సాల్ట్ వేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, దొండకాయ కర్రీ రెడీ అయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.